ఈ లింక్లో ఎంపీసీ అని టైప్ చేయండి. సేమ్ ఒకవేళ మీ లింక్ ఓపెన్ అవ్వకపోతే ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి ఎంపీసీ స్ట్రీమ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. నేను లింక్ని డిస్క్రిప్షన్ చాట్ బాక్స్లో పెట్టాను, పిన్ కూడా చేశాను, చూడండి ఒకసారి. ఒకవేళ ఓపెన్ కాకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి ఎంపీసీ స్ట్రీమ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. సో మీకు ఓపెన్ అయ్యాక ఎక్కడ ఏ కాలేజ్ వచ్చిందో అనేది ఒకసారి నాకు మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్. డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ అనేది వచ్చింది, మీరు చూడండి ఓపెన్ చేసుకొని. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి స్టూడెంట్స్, అందరూ లైక్ అయితే ఇవ్వండి ఒకసారి. మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అయ్యాక ఏ కాలేజ్లో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వివరంగా ఇన్ డీటెయిల్స్ అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇంకొక 5 minutes తర్వాత మన ఫ్రెండ్స్ అందరు జాయిన్ అవుతారు, తర్వాత వీ కెన్ స్టార్ట్ ద క్లాస్. లింక్ లైవ్ చాట్లో పెట్టినారు చూడండి, లైవ్ చాట్లో పిన్ చేశాను. మీరు ఓపెన్ చేసుకొని ఎంపీసీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్లోకి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అని కొట్టగానే మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, ప్రింట్, వ్యూ సైడ్ ఆప్షన్. మనం అలాట్మెంట్ ఆర్డర్లో టైప్ చేస్తే మనకి ఈ విధమైన అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని ఇక్కడ ప్రింట్ అని కొట్టగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనం త్రూ కాలేజ్ కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఒకసారి చేశాక కన్ఫర్మ్ చేసుకోండి అంటుంది. కన్ఫర్మ్ చేయగానే మీకు ఈ విధంగా జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జాయినింగ్ రిపోర్ట్ అనమాట. మీ డీటెయిల్స్, మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. ఈ జాయినింగ్ రిపోర్ట్, ఈ అలాట్మెంట్ ఆర్డర్ రెండు తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళాలి. ఒకసారి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక జాయినింగ్ ఆర్డర్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ రెండు తీసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఫిజికల్గా ఇన్ పర్సన్గా చేయాలి. ఇందులో అలాట్మెంట్ ఆర్డర్లో ముఖ్యంగా మీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, రోల్ నెంబర్తో సహా. మీకు అలాట్ అయిన కాలేజ్, అలాట్ అయిన బ్రాంచ్ అండ్ ఫీజు. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటే ఇక్కడ 0 అని ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ డేట్స్ ఏంటి ఫర్దర్గా అనేది వివరంగా డిస్కస్ చేద్దాం. సో ముందైతే మీరు ఓపెన్ చేసుకొని అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. బ్రదర్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి, ఇక్కడ చూడండి పైన policy.ap.gov.in. మీరు ఒకసారి నేను మీ అందరికి చూపిస్తాను లైవ్. అసలు చాలామంది డౌట్ వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి సో ఈ విధంగా మీరు ఓపెన్ చేయాలి. ఇక్కడ policy.ap.gov.in. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి, policy.ap.gov.in కొట్టగానే సో ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది మీ అందరికీ. ఈవెన్ మొబైల్లో కూడా యూ కెన్ చెక్ ఇట్, మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంపీసీ స్ట్రీమా లేకుంటే న్యూ పాలిటెక్నిక్ 2025 లేకుంటే డి ఫార్మసీ అని అడుగుతుంది. మనం ఇక్కడ పాలిసెట్ 2025 క్లిక్ హియర్ టు గో అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, అదే క్లిక్ చేస్తే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఓకే, లాగిన్ ఐడి, మీ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేశాక ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దాకా మీకు ప్రాసెస్ ఓకే అయితే నాకు చెప్పండి, లేదు అంటే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో లింక్ ఓపెన్ అవుతుంది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే గ్రేట్. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా, 0 పేమెంటా కాదా అనేది మీరు నాకు చెప్పొచ్చు. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, గుడ్లవెల్లేరులో వచ్చింది బ్రో. ఓకే గుడ్, ఏఐ బ్రాంచ్. ఓకే, నౌ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్. కంగ్రాచులేషన్స్ సత్యనారాయణ, కీప్ ఇట్ అప్.
హలో సార్, నాకు అసలు మెసేజ్ రాలేదు. సో మెసేజ్ రాకుండా ఏం కాదు, కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మెసేజ్ రాకుండా ఉంటుంది. సో హర్షిత, మీరు ఏం చేస్తారంటే జస్ట్ నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ఏమైతుందో polyset.ap.gov.in దాంట్లోకి వెళ్ళి పాలిసెట్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్ అనే వెబ్ పేజ్ మీద ఓపెన్ చేస్తే మీ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. సో ఒకసారి డేట్స్ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాక మెయిన్ ప్రధానంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, తర్వాత రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఫిజికల్గా రెండు ఇవ్వాలి. సార్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈరోజు చేస్తాం డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్లో. సో రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి సార్ అంటే ఇది ఇంకా అప్డేట్ చేయలేదు. యాక్చువల్లీ యాజ్ పర్ ద డేట్స్ 24th నుంచి 26th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఉండే, కానీ ఇప్పుడు ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూద్దాము. సో హోమ్లోకి వెళ్దాము ఒకసారి. ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్లో మళ్ళీ ఏమైనా ఇచ్చారా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా అప్డేట్ అయితే చేయలేదు, 24 to 26 అనే ఇచ్చారు, కానీ ఆల్రెడీ 26th నిన్న. సో ఇది డెఫినెట్గా మీకు అప్డేట్ అయితే చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాలనేది వివరంగా అయితే చెప్తారు. ప్రస్తుతం అయితే దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో డౌన్లోడ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ లాగిన్, ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఓకే, ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంది కదా స్టూడెంట్స్. ఇక్కడ మీరు వెళ్ళి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ పేరు అండ్ మీకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో ఆ బ్రాంచ్ ఒకసారి మీరు షో అలాట్మెంట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీ పేరు ఉందా లేదా అనేది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి మెసేజ్ రాలేదు, అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అలాట్ అయిన కాలేజ్లో ఈ విధమైన సీట్ అలాట్మెంట్ వచ్చిందా లేదా, అలాట్ అయిన కాలేజ్లో అండ్ అలాట్ అయిన బ్రాంచ్కి మీ పేరు ర్యాంక్ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇక్కడ రౌండ్లో కరెక్ట్గా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, సెకండ్ ఫేజ్లో వచ్చింది అనేది క్లియర్గా ఇస్తుంది. అంటే ఎవరైతే ఫస్ట్ రన్ ఉందో వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, ఎందుకంటే దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఫస్ట్ ఫేజ్ కాబట్టి వాళ్ళు ఎలాంటి మార్పులు చేసుకోలేదు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దట్ స్టూడెంట్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎప్పుడు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి అనేది ఇంకా వివరంగా చెప్పలేదు, డెఫినెట్గా అప్డేట్ చేస్తారు. ఎందుకంటే మనము ఇక్కడ ఇవ్వటం అఫీషియల్ వెబ్సైట్లో అయితే 24 to 26 ఇది అవుట్డేటెడ్, ఇది ఇంతకుముందు ఇచ్చింది, కానీ ఇంకా అప్డేటెడ్ నోటిఫికేషన్ అని రాలేదు. అది రాగానే మీకు ఇంకొక లైవ్ కానీ ఇంకొక వీడియో అయినా చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ టు ద వీడియో. ఇఫ్ పాసిబుల్ హైప్ కూడా చేయండి.